దేవుని శ్రేష్టమైన ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీ అందరినీ ఈ రీతి కలుసుకోవడానికి దేవాది దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు యొక్క బలలోనికి మనం అందరం ప్రవేశించడానికి దేవుడు చక్కని కృప దయచేశారు. గతించినటువంటి నెలలన్నీ కూడా తన సజీవమైన రెక్కల చాటున దాచి కాచి కాపాడి భద్రపరిచి మరొక నెలలోనికి మనలందరినీ అడుగు పెట్టించిన విధానాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ప్రభు యొక్క బల్ల దేనికి మనకు సూచనగా ఉంది అని పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద సంచారం చేసినప్పుడు కొన్ని సూచనలు, కొన్ని మాదిరికరమైనటువంటి రీతిని యేసుక్రీస్తు ప్రభుల వారు కనపరిచారు. ఆ క్రమంలోనే యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనాన్ని గనుక మనం చూసినప్పుడు, తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసినటువంటి గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించిన ప్రభు యొక్క బల్ల మనకు ఏమి నేర్పిస్తుంది, ధ్యానం చేయమని కోరుతా ఉంది అని అంటే దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగిన వారంగా ఉండాలి. ఇదిగో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మానవుల యొక్క పాప పరిహారార్థం నిమిత్తం తన రక్తాన్ని చిందించినటువంటి గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. ఈ రోజున దేవుని పిల్లలంగా మనము కూడా దేవుని ప్రేమ చేత నింపబడాలని, అనుదినము ఆయన యొక్క ప్రేమలో మరింత బలపడాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కానీ దౌర్భాగ్యం, ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో దేవుని ప్రేమ కనుపరచలేకపోతా ఉన్నారు. దేవుని వాక్యమే మనతో మాట్లాడుతున్నటువంటి మాట అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 42వ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు అంటున్నాడు. ఈ మాట చాలా బాధను, దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. కానీ వాస్తవం నిజమవుతుంది. వాక్యాన్ని బట్టి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటనంటే, ఇదిగో ప్రభు బల్లలో ప్రవేశిస్తున్నాము అనంటే, ప్రభు బల్ల నేర్పించేటువంటి పాఠం ఏదైనా ఉందనంటే, ఇదిగో నేను మిమ్ములను ఎరుగుదును, కానీ దేవుని ప్రేమ మీలో లేదు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని దేవుని ప్రేమను కోల్పోతే వానికి ఎటువంటి ప్రయోజనము లేదు. అందుకే ఎవరు దేవుని ప్రేమించగలుగుతున్నారు అని వాక్యంలో ధ్యానం చేసినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని గనుక మనం చదివినప్పుడు, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఈ రోజున దేవుని వాక్యాన్ని ఎంతమంది గైకుంటున్నారో వారందరిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణతలోనికి నడిపించబడతా ఉంటుంది. ఈ రోజున చాలామంది జీవితాల్లో దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగిన వారై కూడా, దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నవారుగా కూడా దేవుని ప్రేమను కనుపరచలేకపోతా ఉన్నారు. వాక్యం అంటుంది, ఇదిగో దేవాది దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు అనంటే, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, ఇదిగో చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ఈ రోజున దేవుడు మనలను ప్రేమించే ప్రేమ ఎలాంటిది అనంటే శాశ్వతమైన ప్రేమ. మనుషుల ప్రేమ, లోకానుసారమైనటువంటి ప్రేమలు శాశ్వత కాలం ఉండవు. దేవుని ప్రేమ మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మనం పాపంలో, శాపంలో, ఎలాంటి విధమైనటువంటి అపరాధముల చేత మనం వేధించబడుతూ ఉన్నా, పీడించబడుతూ ఉన్నా, దేవుని ప్రేమ మనలను ప్రేమిస్తూ ఉంటుంది, ఆదరిస్తూ ఉంటుంది. అందుకనే ఇదిగో రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడతా ఉంది. ఈ రోజున దేవుని ప్రేమ మనకు వెల్లడవుతూ ఉంది, దేవుని ప్రేమ మనకు తెలుస్తూ ఉంది. కానీ చాలామంది గుర్తెరగలేకపోతా ఉన్నారు. చాలామంది దేవుని ప్రేమను నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు.
ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడే మాట ఏంటనంటే, ఇదిగో ప్రభు బలలో ప్రవేశించేటువంటి మనం దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలా. మనము దేవుని యొక్క కృపచేతనే మనం రక్షించబడి ఉన్నామని అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ, యోహాను రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఇలా వ్రాయబడింది, కాగా అమ్మా, కొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు గాని మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే రాయిచ్చు మనము ఒకరినొకరు ప్రేమింపవలెనని నేను వేడుకొనుచున్నాను. అంత మాత్రమే కాదు, తదుపరి వచనంలో మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ, మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెనని దేవుడు మనకు తన ఆజ్ఞను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఆజ్ఞల్లో మనం నడుచుకుంటూ దేవుని ప్రేమలో మరింత బలపరచబడాలని నేను కోరుతూ, దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.